హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇక వీళ్ళని అయితే లేపేసేయాలన్నమాట. సో ఈమైతే పాప అయితే లేచి బ్రష్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసింది. సో వీళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటారు. సో నేను ఈలోపు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి కదా. సో ఆ వర్క్ అయితే చేసేస్తాను. వీళ్ళు స్టార్ట్ చేసి ఫస్ట్ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నేనైతే రెగ్యులర్గా ఫస్ట్ అయితే లేవగానే మనకి ఈవినింగ్ పిల్లలకి ఏమేమి ఫ్రూట్స్ పెట్టాలో అవన్నీ అయితే కొన్ని తీసి అయితే బయట పెట్టేస్తా అండి. అన్ని ఫ్రూట్స్ అయితే బయట పెట్టాను, ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు అన్నీ బయట ఉంటే పాడవుతాయి అనేసి. సో ఫ్రూట్స్ అయితే తీసి పెట్టేస్తా. నెక్స్ట్ అయితే పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేయాలి కదా, సో అది పెట్టేస్తా. 4 బర్నర్స్ ఉన్నాయి కదండి. సో మనకి ఒక దాని మీద ఎగ్స్, ఒక దాని మీద టిఫిన్, ఇంకొక దాని మీద పాలు, ఈ విధంగా అన్నీ ఒకేసారి అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే నేను గ్రేవీ చేసి పెట్టేసుకుంటే, ఎందుకంటే వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ నేను పాపతో అయితే కూర్చోవాలి కదండి హెల్ప్కి. సో అందుకనేసి నేను లేవగానే ఫస్ట్ టిఫిన్తో పాటు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. సో మధ్యలో అయితే రైస్ పెడుతూ ఉంటానన్నమాట. సో అందుకే నేను ఎట్ ఎ టైం అన్నీ అయితే ఒకేసారి స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక దానిపైన ఎగ్స్, ఇంకొక చోట ఇడ్లీ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే పాపకు పాలు కూడా. సో ఇవన్నీ ఈ విధంగా అయితే ఫస్ట్ నేను లేవగానే అన్నీ ఒకేసారి అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదండి. సో నేనైతే అవి తీసేసి క్లీన్ చేసి అదే బౌల్లో చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీకి శనగపిండి చట్నీ చేస్తుంటారు కదా, సో అది అయితే పిల్లలకి ఇష్టంగా తింటారు. సో అందుకని ఆ చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక ఇది కూడా అయిపోయి వాళ్ళకి కొంచెం టిఫిన్ పెట్టేసినాక కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళ. సో వాళ్ళకి టైం కూడా 9 అయిపోతుంది. ఆల్రెడీ 8:24 అయింది కదండి టైము. సో వాళ్ళకి తినడానికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నెక్స్ట్ అయితే గ్రేవీ కూడా చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళు ఒక పక్క పాపను చూసుకుంటూ చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు అయితే నేను మటన్ లెగ్స్ అయితే గ్రేవీ చేస్తానండి. సో అది కూడా ఎట్లా కొంచెం టైం పడుతుందన్నమాట బాయిల్ చేయడానికి అది. సో అందుకే ఫస్ట్ అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీళ్ళకైతే ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేశాను కదండి, ఎగ్ అండ్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో వాళ్ళు తినడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో వాళ్ళు ఇది తినేసి క్లాసులు అయితే అటెండ్ అవ్వాలన్నమాట. 9 o'clockకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి పిల్లలిద్దరికి.
వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు కదండి. సో వీళ్ళ వర్క్ అయితే వీళ్ళ టిఫిన్ అయితే అయిపోతే నాకు చాలా వర్క్ అయిపోయినట్టే, ఎందుకంటే వాళ్ళు క్లాసెస్లో కూర్చుంటారు కదా. సో బాబు అయితే వాళ్ళు కొంచెం తొందరగా తినేసాడు కదా, టైం ఉంది. సో అందుకే వాడు కొంచెం బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు అనమాట. వాడికి ఒక 5 మినిట్స్ ముందు తిన్నాడు. పాప అయితే మనకి తెలిసిందే కదా, ఆల్రెడీ ఆమె చాలా స్లోగా తింటుందన్నమాట. సో ఆమె ఇంకా తింటూనే ఉంది. సో వీడు ఒక 5 మినిట్స్ బయటకు వచ్చాడనమాట, ప్యాటీలో చూస్తున్నాడు. సో వాళ్ళైతే క్లాసెస్లో అటెండ్ అయిపోయారండి. నేనైతే ఇక మటన్ గ్రేవీ అయితే చేసేస్తున్నాను. మటన్ నాన్ వెజ్ అయితే మా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అందుకే నేను వీలైతే సండే కాకుండా వీక్ డేస్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మటన్ గ్రేవీ అయితే నేను అస్తమానం చేస్తూ ఉంటాను, బట్ ఇది మటన్ పాయ, ఇది డిఫరెంట్ టైప్లో చేయాలన్నమాట. సో ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ బాగుంది చూడడానికైతే టేస్ట్ అంతా మరి. సో పిల్లలకైతే నచ్చుదో లేదో చూడాలి. ఇది చాలా మటన్ బోన్స్ కదండి, హెల్దీ పిల్లలకైతే. సో వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్. చూడండి కూర రెడీ అవుతుంది అనేటప్పటికి వాళ్ళు టేస్ట్ చూడడానికైతే వచ్చేసారనమాట. ఈమె తినే తక్కువైనా బట్ అన్ని కర్రీస్ టేస్ట్ అయితే చూస్తానని చెప్తూ ఉంటుందన్నమాట. Nothing happened. You just need the fork. It kind of tastes bad. ఎలా ఉందో చెప్పు దోశ, ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. హ్యాండ్ వాష్ చేసుకో. మటన్ పాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుందండి, నిజంగా టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంది. పిల్లలకు కూడా అయితే వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా, సో వాళ్ళకి కూడా అయితే బాగా నచ్చేసింది అనమాట. సో వాళ్ళ క్లాసెస్ అయిపోయినాయి ఇక, సో వాళ్ళైతే ఇక లంచ్ చేసేస్తున్నారు. చెప్పాను కదండి, మన పాపకైతే మటన్ కర్రీ ఇట్లా నాన్ వెజ్ ఫుడ్ అయితే ఆమె తినడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అందుకే ఈరోజైతే ఆమె తింటుంది, లేదంటే మనమే పెడుతూ ఉండాలన్నమాట. సో నాన్ వెజ్ ఫుడ్ అప్పుడైతే మాత్రం ఆమె తినడానికి ట్రై చేస్తుంది, ఇష్టంగా కూడా తింటూ ఉంటుంది అన్నమాట. ఈరోజైతే కొంచెం క్లౌడీగా ఉందండి బయట. సో అందుకే వీళ్ళకైతే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి అయితే లేదు. సో వీళ్ళైతే బోర్ ఫీల్ అయిపోతున్నారనమాట. సో ఇంట్లో ఉండి సో వాళ్ళకి ఈ విధంగా గుర్తొచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా షాప్లో అయితే తీసి పెట్టి ఉంచుతూ ఉంటాను.
సో వాడికి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట. బయట అయితే క్లౌడీగా ఉంది, బట్ వీళ్ళైతే ఐస్ క్రీమ్ తింటున్నారు. సో వాడే రెడీ చేసేసుకుంటాడు బాబు అయితే. Come on, pull us. I'm coming. I know, put spoon. Balcony. Come. Come. My friend. Danny. What? చూడండి బయట అయితే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. డ్రిజ్లింగ్ లాగా ఉంది. సో వీళ్ళకైతే ఇక ఈరోజు అయితే బయటకు వెళ్ళి ఆడుకోవడానికి అయితే లేదు. ఆల్మోస్ట్ అయితే ఇక సమ్మర్ అయితే అయిపోయినట్టే. వీళ్ళకి కొంచెం ఈవినింగ్ టైం ఒక్కొక్క రోజు బాగుంటే వెళ్తున్నారు, లేదంటే ఇక ఇంట్లోనే ఆడుకోవాల్సి వస్తుందన్నమాట. సో వెదర్ అయితే కొంచెం అయితే చేంజ్ అయిందండి. సో ఒక్కొక్క రోజు ఈరోజు క్లౌడీగా, లేదంటే కొంచెం వర్షం పడుతూ ఈ విధంగా ఒక్కొక్క రోజు వీలైతే వెళ్తూ ఉంటున్నారు, లేదంటే ఇంట్లోనే ఈ విధంగా అయితే టైంపాస్ చేస్తూ ఉంటారన్నమాట. చూడండి బాబు అయితే ఏం చేసేస్తున్నాడు. వాడికి కుకింగ్ అయితే ఇంట్రెస్ట్ అన్నమాట. నేను ఎప్పుడైనా కుకింగ్ చేస్తున్నప్పుడు నేను హెల్ప్ చేస్తానంటూ వస్తూ ఉంటాడు వాడు ట్రై చేయాలనేసి. సో మేమైతే డిన్నర్కి అయితే ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాం. వాళ్ళకైతే రైసే పెట్టేస్తాను. మేమైతే ఇట్లా టిఫిన్స్ అట్లా తింటూ ఉంటాం అన్నమాట. సో వాడైతే నేను హెల్ప్ చేస్తాను ప్లస్ నేర్చుకుంటాను అన్నట్టు వాడు పక్కనే ఉన్నాడన్నమాట. చూడండి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా. ఈ ఓట్స్ ఉప్మా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒక 10 minutesలో మనకి అయిపోతుంది అనమాట. మనకి దట్టు మనకి ఇది లో ఫ్యాట్ కాబట్టి సో రెగ్యులర్గా మేమైతే ఎక్కువగా ఇదే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. బాబుకు కూడా ఇష్టమే, అప్పుడప్పుడు వాడు కూడా తింటూ ఉంటాడు. ఒక్కొక్కసారి పాపకి మట్టికి నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఇక రైసే పెట్టేస్తూ ఉంటాను. చూసారు కదండి మా వీక్ డే రొటీన్ డే వ్లాగ్. డేలో మేము ఏం తింటామనేది, మా కిడ్స్ టైం పాస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.